ఎవ్రీవన్, వెల్కమ్ టు మోసిన్ డెంటింగ్. ఈరోజు మా వర్క్షాప్లో టాటా కర్వ్ వచ్చింది. దీని రియర్ బంపర్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది. దీనికి మనం సెట్ చేసి పెయింట్ చేద్దాం. చూడండి మీరు. బంపర్ కొద్దిగా క్రాస్ అయింది రిఫ్లెక్టర్ దగ్గర. ఇది లారీ బంపర్ దీనికి తగలడం వలన అది బెండ్ అయింది కొద్దిగా. కానీ టాటా వెహికల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బిల్డ్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటాయి టాటాకి. దాని బంపర్ బెండ్ అయింది కానీ ఈ వెహికల్కి ఏం కాదు. ఇదే టాటా బిల్డ్ క్వాలిటీ. చూడండి మీరు. సెట్టింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని లైట్గా గ్రైండ్ చేసి పుట్టి పెట్టేసి పెయింట్ చేసేద్దాం. ఇక్కడ పుట్టి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. లప్పం, ఈ లప్పం అనేది పెట్టేసి దీన్ని మంచిగా శాండింగ్ చేసిన తర్వాత టేపింగ్ చేసి పెయింట్ వేసేద్దాం. చూడండి. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మనకు పెయింట్ వేసేది ఉందో ఆ పొజిషన్ వదిలిపెట్టి రౌండ్ అప్గా మనం టేపింగ్ చేసేస్తాం. అంటే పేపర్ అనేది పెట్టేస్తాం అన్నట్టు. పెయింట్ వేరే వేరే పడకుండా పేపర్ పెట్టేస్తాం. ఫస్ట్ కోట్ ప్రైమర్ అండి. ఇది ఫస్ట్ కోట్ ప్రైమర్ తర్వాత పెయింట్ వస్తుంది. పెయింట్ తర్వాత మరి క్లియర్ వస్తుంది. దాని తర్వాత మీరు రిజల్ట్ చూడండి పెయింట్. ఇది మన పెయింట్, బేస్ కోట్ పెయింట్ అండి. దీనిపైన మనకి క్లియర్ వస్తుంది. క్లియర్ వచ్చిన తర్వాతనే షైనింగ్ వస్తుంది. మీరు అంటారు మళ్ళీ షైనింగ్ వస్తలేదు అది అంటే దీనిపైన క్లియర్ కొట్టామండి. క్లియర్ కొట్టిన తర్వాతనే షైనింగ్ వస్తుంది. ఇది క్లియర్ కోటింగ్ అండి, గ్లాసీ కోటింగ్. దీనివల్లనే మనకి షైనింగ్ వస్తుంది. ఇది గ్లాసీ కోటింగ్, క్లియర్ కోటింగ్. చూడొచ్చు మీరు ఎలా మెరుస్తుందో. పెయింట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఫైనల్ రిజల్ట్ చూడండి. పెయింట్ ఎలా మ్యాచ్ అయిందో, పెయింట్ ఎలా అయిందో చూడండి. కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యిండు. చూడొచ్చు మీరు. టాటా కర్వ్ కొత్త వెహికల్ అండి. ఇది 1 month వెహికల్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.